ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు దేవీ భాగవతములోని ప్రథమ స్కందములోని 4వ అధ్యాయములోని నిన్నటి వీడియోలో విష్ణుమూర్తి యొక్క శిరస్సు ఎగిరిపోయినది. దానికి పరిష్కారం కొరకు దేవతలందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. అది ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. చింతయందు మహామాయము విద్యాం దేవీం సనాతనీం సా విదాస్యతి నః కార్యం నిర్గుణ ప్రకృతి పర బ్రహ్మ విద్యాం జగత్తాత్రీం సర్వేషాం జననీం తత యయా సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం సచరారరం. ఈ ఉపదేశానికి దేవతలంతా సమ్మతించారు. దేవీస్తవం ఆరంభించారు. బ్రహ్మదేవుడి 4 ముఖాల నుంచి వేదాలు మాతృసూక్తం ఆలపించాయి. నమోదేవి మహామాయే విశ్వోత్పత్తి కరే శివే నిర్గుణే సర్వభూతేషి మాతః శంకరాఖామదే. హే దేవి మహామాయ నమో నమః. నువ్వు విశ్వోత్పత్తి కారణానివి, శుభప్రదవు, నిర్గుణవు, సర్వభూతేశ్వరివి, జగన్మాతవు. శంకరుడంతటి వారికి కోరికలు తీర్చిన దానవు. ప్రాణికోటికంతటికి ప్రాణం నువ్వే. జీవకోటికంతటికి ఆధారభూమివి నువ్వే. తెలివి, కలిమి, వెలుగు, ఓరిమి, శాంతి, శ్రద్ధ, మేధ, ధైర్యము, స్మృతి అన్నీ నువ్వే. ఉద్గీతములో అర్ధమాత్రవు నువ్వే. గాయత్రివి నువ్వే. జయ, విజయ, దాత్రి, లజ్జ, కీర్తి, స్పృహ, దయ అన్నీ నువ్వే. ముల్లోకాలను సంవిధానపరచగలిగిన దయామయివి, సర్వజననివి, లోకహితకారిణివి, వరేణ్యవు, వాగ్బీజవు, భవమంద వినాశినివి. నమోస్తు దేవి నమో నమః. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు అందరూ నీ సృష్టి స్థావర జంగమ జగత్తులో నువ్వే ముఖ్యాతి ముఖ్యవు. సకల భువనాలను తయారు చెయ్యాలి అని నీకు అనిపించినప్పుడు త్రిమూర్తులను సృష్టిస్తూ ఉంటావు. వారితో సృష్టి స్థితిలయాలను జరిపిస్తూ ఉంటావు. నీకు మాత్రం ఈ సంసార స్పర్శ రవ్వంతైనా ఉండదు. నీ రూప విభాగాన్ని గాని నీ నామసంఖ్యను గాని తెలుసుకున్నవాడు, తెలియజెప్పగలవాడు ఈ ముల్లోకాలలో ఒక్కడూ లేడు. మామూలుగా చిన్న నీటి గుంటనే దాటలేనివాడు మహాసముద్రాన్ని ఈదుతాడా? నథే రూపం వేత్తుం సకల భువనే కోపి నిపుణః ననాంనాం సంఖ్యాతే కథితుమిహ యోగ్యోస్తి పురుషః యథల్పం కీలాలాం కలయితుమశక్తః సతు నరః కథం పారావారా కలన చతురః స్యాదృతమమతిః. హే జగజ్జనని, మానవులలోనే కాదు దేవతల్లో కూడా నీ అంత విభవం తెలిసిన వారు ఒక్కరూ లేరు. నువ్వు అద్వితీయవు. ఒంటి చేతితో ఈ సకల మిథ్యా విశ్వాన్ని సృష్టిస్తున్నావు. దీనికి వేదవాక్కులే ప్రమాణం. ఇంత సృష్టి చేసి నువ్వు నిరీహంగా ఉంటావు. నీ చరిత్ర చిత్ర విచిత్రం. అమ్మా, విష్ణుమూర్తి శిరస్సు తెగిపడిందని నీకు తెలియదా? తెలిసి ఈ తాత్సార్యం ఏమిటి తల్లి? అతడు నీ పాదసేవకుడు గదా. మహాపాపం ఏమైనా చేశాడా? అది నీ పాదసేవ కంటే బలీయం అయ్యిందా? లేకపోతే కన్నతల్లివి ఇంత ఉపేక్షిస్తావా? దేవతలకు ఎంత విషమ పరిస్థితి దాపురించింది. విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోవడం ఏమిటి? ఎంత ఆశ్చర్యం! బహుశా సకల దేవతలు చేసిన దోషాలు విష్ణుమూర్తిని కొట్టి ఉంటాయి. అందరి పాపాలను అతడి నెత్తిన పెట్టి ఉంటావు. లేదా మకుటైపులతో 1000 సంవత్సరాలు సాగిన యుద్ధములోన నా అంతట నేనే జయించానని విష్ణుమూర్తి ఏమైనా గర్వించాడేమో? అందుకు శిక్ష విధించావా జనని? నీ భావం ఏమిటో అంతుపట్టడం లేదు. ఒకవేళ సమరములో ఓడిపోయిన రాక్షసులు తీవ్రంగా తపస్సు చేసి నిన్ను మెప్పించి ఇటువంటి వరం ఏదైనా కోరారా? అది కాకపోతే క్షీరసముద్ర రాజతనయ లక్ష్మీదేవి మీద నీకు కోపం వచ్చిందా? భర్తృహీనను చేసి వినోదిస్తున్నావా అమ్మా? నీ అంశతో జన్మించాడు విష్ణుమూర్తి. అతడు ఏవైనా అపరాధాలు చేసి ఉంటే క్షమించడమే సమంజసము. అతన్ని త్వరగా జీవింపజెయ్యి, మమ్మల్ని ఆనందింపజెయ్యి. ఈ దేవతలంతా నిరంతరము నీకు మ్రొక్కుతూనే ఉన్నారు. నీకు పరమభక్తులు. నీ ఆజ్ఞలను పనులను నెరవేర్చడంలో అతి ముఖ్యులు, సమర్థులు. ఇప్పుడు ఇలా శోకావర్ణములో మునిగిపోయారు. త్వరగా వీళ్ళని తరింపజెయ్యి. విష్ణుమూర్తిని బ్రతికించు. అతడి శిరస్సు ఎక్కడ పడిందో తెలియదు. నీవు తప్ప మరొక దిక్కు లేదు, మరొక ఉపాయమూ లేదు. అమృతంలాగా జగత్తుకి నీవే జీవన ప్రదాత్రివి. వేదాలు స్వయంగా చేసిన ఈ ప్రస్తుతికి మహేశ్వరి ప్రసన్నురాలయ్యింది. కనిపించకుండా ఆకాశవాణిని వినిపించింది. చెవులకు ఇంపైన శబ్దాలతో ఆనందకరంగా శుభప్రదంగా మాట్లాడింది. దేవతలారా, చింతించకండి.
వేదస్థుతులతో నేను సంతృష్టి చెందాను, కుదుటపడండి. ఈ స్థుతిని ఇటుపైన ఎవరు చేసినా, చదివినా, విన్నా వారి కోరికలన్నీ తీరుతాయి. వేదాలు చేసిన స్తోత్రం అంటే వేదతుల్యమే కదా. సరే, విష్ణుమూర్తి శిరస్సు అలా అయిపోవడానికి కారణముంది. ఈ ప్రపంచంలో అకారణంగా ఏ పనీ జరగదు. ఈ విష్ణుమూర్తి ఒక రోజున తన ప్రియ భార్య లక్ష్మీదేవి సుందరవదనాన్ని చూసి అదోలా నవ్వాడు. ఎందుకబ్బా అనుకుంది లక్ష్మీదేవి. నా ముఖం వికృతంగా కనిపించిందా, లేకపోతే ఉత్తినే ఎందుకిలా నవ్వుతాడు కాదులే, ఇతనో నాకు సవతిని చేసి ఉంటాడు, అందుకే ఈ వంకర నవ్వు అని ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది. మనసులో కోపం బగ్గుమంది. తామసీ శక్తి ఆమెలో ప్రవేశించింది. ఇది భవిష్యత్తులో దేవకార్యం కోసమే. పట్టరాని ఆ కోపంలో భర్తను శపించింది. నీ శిరస్సు తెగి పడిపోవుగాక అనేసింది. ఆ క్షణాన కాలయోగం అటువంటిది. తన సుఖాన్నే మరిచిపోయింది. వైధవ్యం కన్నా సపత్నీ దుఃఖం ఎక్కువ అనుకుంది. స్త్రీ స్వభావం అలాంటిది కదా. ఆ శాపం ఇప్పుడు కార్యరూపం ధరించింది. శిరస్సు వెళ్ళి ఉప్పు సముద్రంలో పడిపోయింది. అయినా పర్వాలేదు, ఇప్పుడే శౌరిని బ్రతికిస్తాను. సురసత్తములారా, మీరు తలపెట్టిన మహాకార్యం నెరవేరుతుంది, సందేహం లేదు. ఈ సంఘటనకు మరొక చిన్న కారణము కూడా ఉంది. అది చెబుతాను వినండి. ఒకప్పుడు హయగ్రీవుడనే రాక్షస మహావీరుడు సరస్వతీ నదీ తీరంలో పరమదారుణంగా తపస్సు చేశాడు. మాయాబీజాత్మకమై ఏకాక్షరమైన నా మంత్రాన్ని ఘోరనిష్టతో జపించాడు. అప్పుడు తామస రూపంతో దర్శనం అనుగ్రహించాను. ఏ రూపాన్ని ధ్యానించాడో అదే రూపంలో సింహవాహనమై కనిపించాను. వరం కోరుకోమన్నాను. నా రూపాన్ని చూసి అతడి కన్నులు ప్రేమతో విప్పారాయి. నమస్కరించి ప్రదక్షిణం చేశాడు. ఆనంద బాష్పాలలో దొప్పదోగుతూ అద్భుతంగా స్తుతించాడు. నమోదేవ్యై మహామాయే సృష్టిస్థితకారిణి భక్తానుగ్రహ చతురే కామదే మోక్షదే శివే. ఏ జగజేశ్వరి, పంచభూతాలు నువ్వే, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ నువ్వే అంటూ స్తుతించాడు. నాకు మరీ సంతోషం కలిగింది. హయగ్రీవా, నీ తపస్సుకి, నీ స్తోత్రానికి సంతసించాను. నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాను. మాత, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు. నేను యోగిగా, సురాసురులకు అజేయుడిగా, అమరుడుగా ఉండిపోవాలి, అనుగ్రహించు అన్నాడు. హయవదన, ఇది అసంభవం. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు తిరిగి పుట్టక తప్పదు. ఇది లోకంలో స్థిరపడిన మర్యాద. దీనికి భిన్నంగా నువ్వు అమరుడవి ఎలా అవుతావు? కుదరదు అని చెప్పింది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ మర్యాద చేదృషి లోకే భవేచ్చ కథమన్యథా. కాబట్టి రాక్షసోత్తమ, మరణం తప్పదనే మాటను నిశ్చయంగా మనసులో పెట్టుకొని బాగా ఆలోచించి నీ ఇష్టం ఏ వరమైనా కోరుకోమని చెప్పింది. సరే, అయితే జగదాంబిక, హయగ్రీవుడి చేతిలో తప్ప మరింక ఎవ్వరి చేతిలోనూ నాకు మృత్యువు ఉండకూడదు. ఈ వరం ప్రసాదించు. రాక్షస మహావీర, తథాస్తు. ఇంక ఇంటికి వెళ్ళు, సుఖంగా రాజ్యం పరిపాలించుకో. హయగ్రీవుడి చేతిలో తప్ప మరింక ఎవ్వరి చేతిలోనూ నీవు చావులేదు. ఇలా వరం ఇచ్చిన నేను అంతర్ధానం చెందాను. ఈ హయవదన రాక్షసుడు పట్టరాని ఆనందంతో ఇంటికి వెళ్ళి ఇక అక్కడి నుంచి వేదాలను, వేద విధులను, మునులను దారుణంగా హింసించడం మొదలుపెట్టాడు. ఈ దృష్ణుణ్ణి సంహరించగలవాడు ఈ భువనత్రయంలో లేడు. అందుచేత ఓ దేవతలారా, ఒక అందమైన గుర్రపు తలను తీసుకురండి. దాన్ని విష్ణుమూర్తి మొండానికి దేవశిల్పి నేర్పుగా అతుకుతాడు. అప్పుడు ఈ హయగ్రీవ భగవంతుడు ఆ రాక్షసుని సంహరింపచేస్తాడు. ఇది దేవకార్యము. ఆ శరీరవాణిగా జగన్మాత చేసిన ఈ ఉపదేశాన్ని దేవతలంతా విన్నారు, తేరుకున్నారు. దేవశిల్పిని వేడుకున్నారు. అతడు దగ్గరలో ఉన్న గుర్రపు తలను వెంటనే ఖడ్గంతో ఖండించాడు. ఆలస్యం లేకుండా విష్ణుమూర్తి శరీరానికి కలిపాడు. హయగ్రీవ భగవంతుడు ఆవిర్భవించాడు. ఇది మహామాయ ప్రసాదం. అటుపైన కొంతకాలానికి ఆ రాక్షసుణ్ణి మట్టు పెట్టాడు. సూతుడు చెప్పిన ఈ హయగ్రీవ వృత్తాంతాన్ని శ్రద్ధగా విన్న శౌనకాది మహామునులకు కుతూహలము మరింత పెరిగింది. మహాసముద్రములో మధుకైటబులతో శౌరి జరిపిన 5000 సంవత్సరాల యుద్ధాన్ని గురించి తెలుసుకోగలుగున్నారు. సవినయంగా అడిగారు, అసలు ఆ దానవులిద్దరూ ప్రళయ సముద్రంలో ఎందుకు జన్మించారు? దేవతలు కూడా దుర్జయులు అన్నావు, వారిని విష్ణుమూర్తి ఎలా సంహరించాడు? ఈ అద్భుత గాథను సవిస్తరంగా వినాలి అనుకుంటున్నాము. నువ్వు బహుశ్రుతివి, మంచి వక్తవు కాబట్టి దయచేసి వివరంగా చెప్పు. దైవికంగా నువ్వు మాకు కలిశావు. మూర్ఖుడితో సంయోగం విషయం కంటే భయంకరము. నీ వంటి విఘ్నుడితో కలయిక అమృతంతో సమానమని నీ వంటి వారు చెప్పే విలువైన విషయాలను వినడమే ఒక గొప్ప వరము. అదే మానవుడి యొక్క విశిష్టత.
పశువులు చూడు తింటున్నాయి, తిరుగుతున్నాయి, శారీరకంగా సుఖం అనుభవిస్తున్నాయి. వారికి సత్సంపత్ జ్ఞానం లేదు, వివేకం లేదు, మోక్షాసక్తి లేదు. పురాణ శ్రవణము లేకపోతే, నీ వంటి వాళ్ళను వినకపోతే మనిషి కూడా వీటితో సమానమైపోతాడు. జంతువుల్లో కూడా లేడి, జింక మొదలైన వాటికి వినడం తెలుసు, సంగీతానికి పరవశించిపోతాయి. పాముల సంగతి తెలిసిందే కదా. మనకున్న జ్ఞానేంద్రియాలు 5ంటికి చెవు, కన్ను శుభప్రదమైనవి. వినడం వల్ల వస్తు విజ్ఞానం కలుగుతుంది, చూడటం వల్ల మనస్సు రంజిల్లుతుంది. ఈ వినికిడి కూడా సాత్విక, తామస, రజస భేదాలతో 3 విధాలని పెద్దలు చెబుతున్నారు. వేదశాస్త్రాదులను వినడము సాత్విక శ్రవణము, స్త్రీ పురుష సంభాత్మకమైన సాహిత్యాన్ని వినడము రాజసము, యుద్ధ వార్తలు, ఇతరుల దోషాన్ని వినడము తామసము. అంతేకాదు మిత్రమా, ఈ సాత్విక శ్రవణంలో ఉత్తమ, మధ్యమ, అధమ భేదాలున్నాయి. మోక్ష ఫలాన్ని అందించే విషయాలను వినడం ఉత్తమము, స్వర్గాన్ని ఇచ్చే వాటిని వినడం మధ్యమము, భోగఫలాన్ని సమకూర్చే అంశాలను చెవిని పెట్టడం అధమము. అలాగే సాహిత్యము 3 విధాలు. ధర్మపత్ని వృత్తాంత రూపమైన సాహిత్యాన్ని, భార్యాభర్తల కథలు వినడం ఉత్తమము, వేశ్యావృత్తాలను చెవికెక్కించుకోవడం మధ్యమము, అక్రమ సంబంధాల కథలు ఆలకించడము అధమము. తామస శ్రవణములో ఈ భేదాలు ఉన్నాయి. ధర్మ సంస్థాపన కోసం దృష్టులను, పాపాత్ములను సంహరించే యుద్ధగాథలు వినడం ఉత్తమం. కౌరవ పాండవుల్లాగా ఏదో ఒక విద్వేషముతో ఒకరిని ఒకరు చంపుకునే చరిత్రలను చెవిన పెట్టడం మధ్యమం. అకారణ కలహాలకు, నిర్నిమిత్త వివాదాలకు చెవులప్పగించడం అధమం. కాబట్టి ఓ మహామతి, సూతమర్షి, పాపాలను పోగొట్టి పుణ్యాలను సమకూర్చి శ్రోతలను బుద్ధిమంతులుగా చేసే పురాణ శ్రవణమే వ్యాసమహర్షి నుంచి నువ్వు తెలుసుకున్న ఈ మధుకైటభ వృత్తాంతాన్ని మాకు వినిపించు. దుష్ట శిక్షణ కోసం జరిగిన యుద్ధము కనుక దీన్ని వినడము ఉత్తమమే. శౌనకుడు ఇలా అడిగేసరికి సూతుడికి తనువంతా పులకించింది. ఆనందంతో కన్నులు చెమర్చాయి. శౌనక మహాముని, ఇంకా వినాలి అనుకుంటున్నారు కనుక మీరంతా ధన్యులు. ఇంకా చెప్పాలి అనుకుంటున్నాను కనుక నేను ధన్యుని. సరే, మధుకైటభుల కథ చెబుతున్నాను, ఏకాగ్రతతో ఆలకించండి. ఓం శ్రీ విష్ణుదేవాయ నమః. రేపటి వీడియోలో మధుకైటభ వృత్తాంతం గురించి తెలుసుకుందాము.